నేనిప్పుడు విజిటింగ్‌కి వచ్చానండి. ఇది సైనిక్‌పురి. సికింద్రాబాద్ సైనిక్‌పూర్‌లో ఉంది. వీళ్ళ ఇంటికి విజిటింగ్ కోసం వచ్చాను. ఇది 25 డిగ్రీస్ టిల్ట్ అయి ఉన్న బిల్డింగ్ అండి. సో, లోపట ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఇది వీళ్ళ ఇంటికి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. ఇది వాస్తవంగా ఈశాన్యం ఇదంతా చూడండి. ఈశాన్యం ఇదంతా సిట్‌ఔట్ కోసం వదిలిపెట్టారు. ఇదంతా చూడండి సిట్‌ఔట్‌కి వదిలిపెట్టారు. సో, దీంతోటి ఏమైపోయిందంటే ఈ ఇంట్లో ఈశాన్యం అనేది కట్ అయిపోయింది. సో, తూర్పు ఈశాన్యం కట్ అయిపోయింది. ఉత్తర ఈశాన్యం కట్ అయిపోయింది. సో, ఈ కార్నర్‌కి మాత్రమే ఒక పిల్లర్ ఇచ్చారండి. సో, ఇలా చూసినప్పుడు ఏమైపోయింది, ఇది ఎప్పుడైతే కట్ అయిపోయిందో లేదా ఇది తగ్గిపోయింది, ఈశాన్యం తగ్గిపోయింది, ఆగ్నేయము పెరిగిపోయింది. చూడండి ఇది పెరిగిపోయింది. పైగా ఇది 22-25 డిగ్రీస్ టిల్ట్ అయి ఉందండి. అంటే ఆగ్నేయ ప్రాచిలో ఉంది. పైగా ఆగ్నేయం పెరిగిపోయింది. ఈశాన్యం తగ్గిపోయింది. ఈ ఇంటికి ఏందంటే ఆగ్నేయ దోషము, ఈశాన్య దోషాలు ఇంటికి వస్తాయి. సో, వీరికి ఏం చెప్పాను అంటే ఇలాంటప్పుడు ఇక్కడ ఒక వాల్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక వాల్ పెట్టుకోవాలి. సో, ఇటు నుంచి ఒక వాల్ వస్తుందనమాట. ఈ వాల్ పెట్టేసుకొని దీని పక్క నుంచి ఎంట్రన్స్ ఇవ్వాలి అనమాట. వీరు కూడా డోర్‌కి ఎదురుగా సంప్ ఇచ్చారండి. ఇట్లా డోర్‌కి ఎదురుగా సంప్ ఇవ్వడం కూడా వాస్తుకు విరుద్ధమే అనమాట. డోర్‌కి ఎదురుగా సంపు గానీ, గేట్‌కి ఎదురుగా సంపు కూడా రాకూడదు. అది కూడా వాస్తుకు విరుద్ధమే. సో, మన పరిధిలో మనం చేయాల్సింది ఏందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వాల్, అటునుంచి ఒక వాల్ పెట్టాలండి. వీళ్ళు ఇది తులసి కోసం అని చెప్పి ఇక్కడ వెయిట్ వేశారు. ఇలా వేయడం వల్ల ఈ ఈశాన్యం చాలా బరువైపోతుందండి. ఇక్కడ తులసి కోట పెట్టడానికి వీల్లేదు. సో, తులసిని తూర్పు ఆగ్నేయం దిక్కు గాని, ఉత్తర వాయువ్యం దిక్కు గాని పెట్టాలి. ఒకవేళ పెట్టాలనుకుంటే భూమిలో పెట్టాలండి. తులసిని భూమిలో పెట్టాలి. ఇలా పెట్టి ఈశాన్యం దిక్కు పెట్టి దీపం పెట్టడం వల్ల కూడా ఈ వాటర్ జోన్ అనమాట. ఈశాన్యం అంటే నీరు. నీరు మీద దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలైతే ఉండవు స్వామి. ఇదే విధంగా వీళ్ళు ఇటువైపు రండి. ఇటు వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు ఇక్కడ అంటే ఇది ఉత్తర వాయువ్యం అండి. ఇది ఉత్తర వాయువ్యంలో ఈ బాత్రూమ్ ఇచ్చారు. ఈ టాయిలెట్ బాత్రూమ్ అని ఇచ్చారండి ఇది. ఇది ఔట్ సైడ్ బయటికి వచ్చింది. ఇక్కడి నుంచి వాడుకోవడానికి సర్వెంట్ కోసం కానీ, జనరల్ పీపుల్ వాడుకోవడం కోసం ఇటు ఇస్తున్నారు. అప్పుడు ఏమైంది, ఈ వాయువ్యం కట్ అయిపోయిందండి. ఈ ఉత్తర వాయువ్యం వల్ల ఈ ఏరియా కట్ అయిపోయింది. ఇంట్లో నుంచి ఉత్తర వాయువ్యం కట్ అయిపోయింది. సో, దాంతోటి ఉత్తర వాయు దోషాలు ఇంటికొస్తాయి. అటేమో ఈశాన్యం కట్ అయిపోయింది. ఇటేమో ఉత్తర వాయువ్యం కట్ అయిపోయిందంటే నైరుతి పెరుగుతుంది. అటు ఈశాన్యం కట్ అయిపోయిందంటే ఆగ్నేయం పెరుగుతుంది. సో, వీళ్ళు ఈ ఉత్తర వాయు దోషాలతో సఫర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీరికి ఏం చెప్పానంటే ఇటు వాల్ పెట్టేసుకోమన్నాను. లోపటికి ఎంట్రన్స్ తీసుకోమన్నాను. అంటే లోపటికి వాడుకోవాలి. ఇది వాయువ్యం అనేది లోపటికి వాడుకోవాలి. ఈ వాయువ్యాన్ని బయటికి నెట్టేయకూడదు. దీనివల్ల మానసిక సమస్యలు వస్తూ ఉంటాయండి. టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి. సో, ఈ వాల్ పెట్టుకొని లోపటి దిక్కు వాడుకోమని చెప్పాను నేను. ఇది హాల్ అండి వీరికి. ఈ హాల్ ఇది. సో, జనరల్‌గా ఎక్కడ చూసినా కూడా హాల్ పెద్దగా వస్తున్నాయండి. అన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది. నా వీడియోలో కూడా చెప్పాను. మాస్టర్ బెడ్‌రూమ్ కన్నా హాల్ పెద్దగా ఉండకూడదండి. కానీ ఈ మధ్య హాల్‌ను పట్టించుకోవట్లేదు. చూడండి ఈ హాల్ చాలా పెద్దగా వచ్చేసింది. సో, ఇంత పెద్ద హాల్‌ని ఏ విధంగా పార్టిషన్ చేయాలి అని అంటే చూడండి వీరేం చేశారు, టీవీని వెస్ట్ వాల్‌కి పెట్టారు. వారికేం చెప్తున్నాను అంటే టీవీ వెస్ట్ వాల్ కాకుండా ఈ నార్త్ వాల్‌కి హ్యాంగ్ చేసుకోమని చెప్తున్నాను. టీవీని ఎప్పుడైతే నార్త్ వాల్‌కి హ్యాంగ్ చేసుకోవడమే. టీవీ యూనిట్ పెట్టకూడదండి. ఓన్లీ నార్త్ వాల్‌కు టీవీని హ్యాంగ్ చేసుకోమని చెప్తున్నాను. ఈ సోఫాని ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ ఏసుకోండి. ఇటువైపు వేయాలండి సోఫా. ఇలా ఏసేసి మనం ఎప్పుడు కూడా తూర్పు దిక్కు గాని, ఉత్తరం కూడా గాని చూడాలి. అంటే ఎల్ షేప్‌లో వేయాలి. ఇలా వచ్చేసి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ఇటు చూస్తాము. ఇక్కడ కూర్చొని ఇటు చూస్తాం. మరి సోఫాని ఇక్కడే ఎందుకు వేయాలి? ఇక్కడ ఎందుకు వేయకూడదు అంటే ఇక్కడ వేయడం వల్ల ఇది డివైడ్ అయిపోతుంది. ఆ ప్లేస్ డివైడ్ అవుతుంది. ఇది కూడా డివైడ్ అవుతుంది. హాల్ అనేది చిన్నగా కనపడుతుంది. అంటే మాస్టర్ బెడ్‌రూమ్ కన్నా చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి వీరికి ఏం చెప్పాను అంటే ఇది వీరిది 25 డిగ్రీస్ టిల్ట్ అయి ఉందండి. అంటే ఆగ్నేయ ప్రాచిలో ఉంది కాబట్టి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోమని చెప్తున్నాను. అప్పుడు ఏందంటే ఇది తూర్పు ఈశాన్యం దిక్కు వస్తుంది. సో, తూర్పు ఈశాన్యం డోర్ అనేది చాలా మంచిదండి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఇది తూర్పు ఈశాన్యం అనుకొని ఇచ్చుకున్నారు. సో, అది తూర్పు ఈశాన్యం కాదు, అది తూర్పు కిందికి వచ్చేసింది. సో, ఇటువైపు తూర్పు ఈశాన్యం, తర్వాత ఉత్తర ఈశాన్యం. సో, అక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ ఉత్తర ఈశాన్యం వస్తుంది, అటు తూర్పు ఈశాన్యం వస్తుంది. సో, ఇది ఇంచుమించు ఉత్తర ఈశాన్యం చూపిస్తుంది కాబట్టి ఇక్కడ డోర్ పెట్టుకోమని చెప్తున్నాను. అంటే ఈ విండో ప్లేస్‌లో డోర్ పెట్టుకోమంటున్నాను. సో, దీన్ని ఎక్కువ వాడడం మంచిది. అంటే 25 డిగ్రీస్ టిల్ట్ అయిపోయి ఉంది. ఆగ్నేయ ప్రాచిలో ఉంది. అప్పుడు ఆ డోర్ మంచిదే, ఈ డోర్ మంచిది. ఈ రెండిట్లో ఈ డోర్ మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకో అని చెప్తున్నాను. ఈ కిటికీ ప్లేస్‌లో డోర్ పెట్టుకోమని చెప్తున్నానండి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి వీరికి. కాకపోతే మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఏమైపోయింది స్వామి అంటే ఇక్కడ వచ్చిన కిటికీ బాగానే వచ్చిందండి. ఈ కిటికీ ప్రాబ్లమ్ లేదు. ఈ కిటికీ పెట్టుకోవచ్చు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చేసిందంటే ఈ కిటికీకి వచ్చిందండి. ఈ కిటికీ కాడ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ కిటికీ ఏ విధంగా ప్రాబ్లమ్ తీసుకొచ్చింది అంటే జనరల్‌గా మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఆ కార్నర్ నుంచి 75% క్లోజ్ ఉండి 25% ఓపెన్ ఉండాలి.
అని చెప్పేసి ఈ కిటికీని ఇక్కడి వరకు తగ్గించుకోవచ్చు. కానీ వీళ్ళది 20-25 డిగ్రీస్ టిల్ట్ అయి ఉంది కాబట్టి ఏం చెప్తున్నాను అంటే ఈ కిటికీని పెట్టకండి, ఇక్కడ మొత్తం వాల్ పెట్టేసుకోమని చెప్తున్నాను. సో వాలే పెట్టేయాలి. అంటే కొందరు ఏమంటారు, ఇవి ఓపెన్ చేయం సార్ అంటారు. ఓపెన్ చేయకపోవడం కాదండి, ఇంటి వాల్ థిక్నెస్ 9 ఇంచెస్ ఉంటే ఇది కూడా 9 ఇంచెస్ ఉండడం వల్ల పవర్ జనరేట్ అవుతాయి. ఈ నైరుతి అంతా కూడా మందమైన గోడలు ఉండాలండి. సో థిక్నెస్ ఎక్కువగా ఉండాలి. అలా అని వీళ్ళకి ఏం చెప్తున్నానంటే మొత్తం గోడ పెట్టేసుకోమని చెప్తున్నాను. సో ఇక్కడ విండోనే తీసేయమని చెప్తున్నాను. ఈ విండో నైరుతిలో వచ్చేసిందండి, టిల్ట్ అయిపోయి ఉంది కాబట్టి పడమర నైరుతి, దక్షిణ నైరుతి మొత్తం ఇలాగే వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ నైరుతిలో ఇది వచ్చింది కాబట్టి ఇది క్లోజ్ చేసుకోమన్నాను. అటువైపు వచ్చిన విండోని ఒకటి వాడుకోవచ్చు. అంటే ఇలాంటి వారికి అటువైపు వచ్చిన విండో సపోర్ట్ చేస్తుంది, ఈ విండో సపోర్ట్ చేయదు కాబట్టి క్లోజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు. అంటే మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి దోషం, జనరల్గా నైరుతి ఇక్కడ కదా అని ఆలోచిస్తుంటాం. ఈనేంటి స్వామి నైరుతి ఇక్కడ కదా అక్కడ చెప్తున్నాడంటే ఇది టిల్ట్ అయిపోయి ఉంది, ఆగ్నేయ ప్రాచులో ఉంది కాబట్టి. లేదు సార్ అలాంటి ప్రిన్సిపల్స్ మాకు ఏం అవసరం లేదనుకుంటే ఇలాంటప్పుడు అక్కడ ఒక విండో వాడుకోండి. జనరల్గా మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ కన్నా 1 విండో బాగా సపోర్ట్ చేస్తుందని, దానివల్ల రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. సో మీరు 2 విండోస్ చేయడానికి ఎనర్జీ తగ్గిపోతుంది. సో అందుకనే దీన్ని క్లోజ్ చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నామండి, కిచెన్లో ఉన్నాం. వాస్తవంగా జనరల్గా ఆలోచిస్తే ఈ రూమ్లో, కిచెన్ రూమ్లో ఇది నైరుతి డోర్ అవుతుందండి. కిచెన్ రూమ్లో నైరుతి డోర్ అవుతుంది. సో పైగా ఇది డిగ్రీస్ టిల్ట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ డోర్ వచ్చినప్పుడు మంచి ఫలితాలు ఇస్తుందండి. డోర్ ఇక్కడ రావడం వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది కాస్త దక్షిణాగ్నేయానికి చూపిస్తుంది. ఇప్పుడు ఇదంతా టిల్ట్ అయిపోయింది కదా, దక్షిణాగ్నేయము ఎండింగ్ పార్ట్ అనమాట ఇది. అది అప్పుడు కాస్త దక్షిణానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికన్నా ఇక్కడ డోర్ ఇవ్వడం మంచిది. ఆ డోర్ పర్లేదు, నాట్ బ్యాడ్. కానీ దాన్ని మించి రిజల్ట్స్ రావాలంటే ఇది, అది ఏంటి, తీయాలి మళ్ళీ క్లోజ్ చేయాలి వాడుకొని. ఇది ఎప్పటికి కూడా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చండి. పర్ఫెక్ట్గా దక్షిణాగ్నేయంలో ఉంటే మంచి శుభాలే. ఇది టిల్ట్ అయి ఉండకపోతే అది కూడా దక్షిణాగ్నేయం కిందికి వస్తుంది. కానీ టిల్ట్ అయి ఉన్నప్పుడు ఈ దక్షిణాగ్నేయం బార్డర్ ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి ఇక్కడ మాత్రమే డోర్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అది ఎప్పటికి ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు స్వామి. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇక్కడ కూడా ఈశాన్యం కట్ అయిపోయిందండి. దీనికి కూడా ఈశాన్యం కట్ అయిపోయింది. దీన్ని రూమ్ డిజైన్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఇటు వాల్ పెట్టేసి ఇటు ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఓపెన్ చేయడం, లేదా ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఓపెన్ చేసి, లేదా పైన ఆర్చ్ డిజైన్ చేసుకోవడం వల్ల రూమ్ డిజైన్. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో కింద కూడా గ్రౌండ్లో కూడా ఈశాన్యం కట్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఈశాన్యం కట్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, ఆగ్నేయం పెరుగుతుంది. ఈశాన్యం కట్ అయిందంటే దీని ఎఫెక్ట్ పోయి నైరుతిలో పడుతుందండి. అది ఇంటికి పెద్ద కుమారుడి మీద ఎఫెక్ట్ చూపుతుంది. ఈ ఆగ్నేయం ఇటు పెరిగిందంటే ఇంట్లో ఉన్న అమ్మాయి మీద ఎఫెక్ట్ చూపుతుంది. సో దీంట్లో ముఖ్యంగా శుభాలు అనేటివి ఉండవండి. పెళ్ళిళ్ళ విషయంలో దీని ఇంపాక్ట్ పడుతుంది, అబ్బాయి మీద పడుతుంది, అబ్బాయి మీద పడుతుంది. కాబట్టి ఈశాన్యం కట్ అయిన దాన్ని కవర్ చేసుకోవాలి. సో దానివల్ల ఇది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. పైన ఆర్చ్ డిజైన్ చేసుకోవడం, లేదా ఇటు నుంచి వాల్ పెట్టుకోవడం, లేదా అటు నుంచి వాల్ పెట్టుకోవడం వల్ల ఈ రూమ్ షేప్ వస్తుందండి. దానివల్ల కట్ అయిన ఈశాన్య దోషంపై నైరుతిలో బలం ఏర్పడుతుంది. ఎప్పుడైతే రూమ్ చేస్తామో అది నైరుతిలో బలం ఏర్పడుతుందండి. దానివల్ల శుభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అండి. డూప్లెక్స్ బిల్డింగ్లో స్టెప్స్ ఎటువైపు రావాలని అడుగుతారు. 2 దిక్కులు రాసుకోవచ్చు. ఒకటి సౌత్కి ఇవ్వచ్చు అండి, ఒకటి వెస్ట్కి ఇవ్వచ్చు. వీళ్ళు ఏమి ఇచ్చారంటే సౌత్ వైపు ఇచ్చారండి. ఈ సౌత్ నుంచి విక్కడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో మెట్ల కింద స్టోర్ రూమ్ చేసుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా స్టోర్ రూమ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇట్లా మెట్లు ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.